జరుగుతోంది ఆ ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడానికి పట్టుకోవడానికి. కానీ ఇప్పటికీ దొరకలేదు. అంటే సుశిక్షితులైన ఐఎస్ఐలో పనిచేసిన ఆర్మీకి సంబంధించిన వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది ఈ దాడి. ఆ తర్వాత దేశం రక్తం మరిగిపోతోంది. అంటే రకరకాలుగా పాకిస్తాన్పై ఎవెంజ్ ఉండాలి అని చెప్పి దేశ ప్రజలు కోరుకుంటున్నారు. దానికి తగ్గట్టుగానే వరుసగా ప్రధానమంత్రి త్రివిధ దళాధిపతులతో భేటీలు, అలాగే ముప్పేట దాడికి అంతా సిద్ధం అయ్యింది. బార్డర్లో టెన్షన్ పెరుగుతోంది. దేశాన్ని రెచ్చగొట్టేలాగా పాకిస్తాన్ కవ్వింపు చర్యలు చేస్తోంది, మాటలు మాట్లాడుతోంది. ప్రతిరోజు వాళ్ళు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నారు. బార్డర్లో మన సైనికులపై కాల్పులు జరుపుతున్నారు. 2 రోజుల క్రితం ఒక సైనికుడు కూడా మరణించాడు. అంటే తప్పు చేసి ఇంకా దాని మీద మరింత రెచ్చగొట్టే చర్యలు. ఖచ్చితంగా పాకిస్తాన్కి తెలుసు జరిగిన దానికి ప్రతిస్పందన భారత్ నుంచి ఈసారి చాలా గట్టిగా ఉంటుందని. అది లేకుండా చూడడానికి ఒకవైపు ప్రయత్నాలు చేస్తోంది. అంటే అంతర్జాతీయ సమాజంలో తనకి కలిసొచ్చే శక్తులు దేశాలతో మాట్లాడడం, అలాగే ఐక్యరాజ్య సమితి ఇన్వాల్వ్మెంట్ ఇంటర్వెన్షన్ కోరుకోవడం. ఏది భారత్ పాక్పై దాడి చేయకుండా ఎందుకు చేయకుండా ఉంటుంది? అలాగే ఈ దేశాలు కూడా అగ్రరాజ్యం వాళ్ళకి అవసరమైనప్పుడు అనుకూలంగా ఎలా ఉండాలో అలాగా నాలుగు మడతపెట్టేస్తూ ఉంటుంది. అండ్ ట్రంప్ ఆయన భారతదేశం విషయంలో కాశ్మీర్ విషయంలో ఆయనకు అవగాహన లేదా, కావాలని సటైరికల్గా మాట్లాడతారో తెలియదు. 1500 ఏళ్ల కాశ్మీర్ సమస్యను ఆ 2 దేశాలు పరిష్కరించుకుంటాయి అంటారు. ఎక్కడ 1500 ఏళ్ళు? సో అంటే ఆసియా దేశాల మీద, ముఖ్యంగా భారత్ మీద, అది లేకపోతే పాకిస్తాన్ మీద ఒక చిన్న చూపు. పాకిస్తాన్ మీద చిన్న చూపు అంటే పాకిస్తాన్ మిత్రదేశం వెళ్ళండి. పాకిస్తాన్ అమెరికా ఆయుధాలు అమ్ముతుంది, వాళ్ళ మధ్య బిజినెస్ వ్యవహారాలు ఉన్నాయి. అలాగే భారత్ మిత్రుడే, పాకిస్తాన్ మిత్రుడే అంటారు. అలా ఎలా కుదురుతుంది? విక్టిము మిత్రుడే అంటే మర్డర్ చేసిన వాడును మర్డర్ అయిపోయిన వాడు మిత్రులు ఎలా అవుతారు? అలాగే సంయమనం పాటించాలని అడుగుతాయి. నాకు అర్థం కాదు. ఇప్పుడు అమెరికా మీద ట్విన్ టవర్స్ మీద దాడి జరిగినప్పుడు అమెరికా సంయమనం పాటించిందా? పాకిస్తాన్లో దాక్కున్న ఒసామా బిన్ లాడెన్ని మట్టుబెట్టలేదా? మిత్రదేశమైన పాకిస్తాన్కి సమాచారం కూడా ఇవ్వకుండా. ఇజ్రాయెల్ హమాస్ దాడి చేస్తే ఊరుకుందా? ఇవాళకి యుద్ధం చేస్తోంది. తాజాగా ఇవాళ కూడా ప్రకటన ఏంటంటే ఇక బాంబులు వర్షం కురిపిస్తామని. అలాగే రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా జరుగుతోంది. సో అలాంటప్పుడు భారత్ ఎందుకు సంయమనం పాటించాలి? దెబ్బతిని గాయపడి ఉన్న భారత్ ఎందుకు సంయమనం పాటించాలి? ఇది అర్థం చేసుకోవాలి అంతర్జాతీయ సమాజం కూడా. ఇదే వాళ్ళ మీద జరిగితే ఇలాంటి మాటలు మాట్లాడరు. రైట్, ఇక బార్డర్లో ఉన్న పరిస్థితి ఏంటంటే ఇప్పటికే భారత్ బ్యాలిస్టిక్ క్షిపణులకు సంబంధించి పరీక్షలు చేసింది. త్రివిధ దళాలతో ప్రధాని సమావేశాలు, వాళ్ళకి స్వేచ్ఛనిచ్చారు. నిన్న సాయంత్రం కూడా ప్రధాని సమావేశం జరిపారు ఎయిర్ చీఫ్ మార్షల్ తోటి. అంటే ఈసారి ఖచ్చితంగా జరగబోయేది గతంలో జరిగిన సర్జికల్ స్ట్రైకో ఇంకొకలాగో ఉండదు. ప్రపంచానికి తెలిసేలాగా భారత్ ప్రతిస్పందన ఉంటుంది. నిన్న ఒక జరిగిన కార్యక్రమంలో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ప్రధాని కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. భారత ప్రజలు ఏమి జరగాలని కోరుకుంటున్నారో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అంటే ఖచ్చితంగా పాకిస్తాన్ మీద యుద్ధం జరుగుతుందా? యుద్ధ సన్నాహాలన్నీ పూర్తయ్యాయి, కానీ యుద్ధం జరిగితే అది ఏ రూపంలో, ఏ స్థాయిలో ఉంటుంది? ఇంకొకసారి పాకిస్తాన్ ఓవర్ యాక్షన్ చూద్దాం. ఇప్పటికే అంతర్గతంగా అక్కడ సింధ్ పంజాబ్ ప్రావిన్స్ అంటే ఆ నదులు వాటర్ గురించి వాళ్ళు కొట్టుకుంటూ ఉన్న పరిస్థితి. అలాగే సింధ్ వాటర్ ట్రీటీకి సంబంధించిన ఒప్పందం మనం నిలిపేసిన తర్వాత అక్కడ నీళ్లు లేక నదులు ఎండిపోయి వాళ్ళకి తాగడానికి కూడా నీళ్లు దొరకట్లేదు. తాజాగా చినాబ్ నదీ జలాలు కూడా వెళ్లకుండా ఆపేసిన పరిస్థితి. తిండి గింజలు ఉన్న వాటిని గోదాముల్లో నిల్వ చేసుకుంటున్న పరిస్థితి. అంటే అలాగే ఆర్థికంగా అత్యంత దారుణంగా ఉన్న పరిస్థితి. ఇది రియాలిటీ పాకిస్తాన్లో. కానీ వాళ్ళు మాట్లాడే మాటలు, రెచ్చగొట్టే మాటలు ఎలా ఉంటాయంటే రక్తం పారిస్తాం, సింధు నదీ జలాలు ఆపితే రక్తం పారుతుంది భారతదేశంలో అంటాడు బిలావల్ భుట్టో. మరోవైపు 2 నెలలకు సరిపడా ఆహారం నిల్వ చేసుకోవాలని పీఓకేలో అక్కడ ఉన్న ప్రభుత్వం చెప్తోంది. ఎందుకని? వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా యుద్ధం వస్తే ఏం జరుగుతుంది, తినడానికి తిండి కూడా ఉండదని. మరోవైపు అత్యంత ఆధునిక క్షిపణులకు సంబంధించి వాళ్ళు కొన్నారు కదా, పాకిస్తాన్ దగ్గర కొన్నారు, అలాగే అమెరికా దగ్గర కొన్నారు. వీళ్ళ ఆయుధాలు కొన్ని ఉక్రెయిన్కి పంపించారు. అంటే ఒకవేళ కన్వెన్షనల్ వారే జరిగితే, యుద్ధమే కనుక తథ్యం అనుకుంటే సరిగ్గా వారం రోజులు 10 రోజులకి పాకిస్తాన్ పని అయిపోతుంది. అంటే వాళ్ళ దగ్గర ఉన్న శక్తి కానీ, వాళ్ళ బుర్రల్లో ఉన్న యుక్తి కానీ, లేకపోతే పెట్టడానికి డబ్బు కానీ, లేకపోతే ఫ్యూయల్ కానీ, ఇవన్నీ భారత్తో పోటీ పడితే 5 నుంచి వారం రోజులు, అంతకంటే అవకాశం లేదు. కానీ కన్వెన్షనల్ వార్ వస్తుందా రాదా మనకు తెలియదు. నేను ముందు నుంచి చెప్తున్నా, స్టూడియోలో కూర్చుని మనము లేకపోతే నాతో మాట్లాడే ఎక్స్పర్ట్స్, ఆడియన్స్ డిసైడ్ చేసేది కాదు యుద్ధం అనేది. దానికి అనేక వ్యూహాలు ఉంటాయి, ఇఫ్స్ అండ్ బట్స్ ఉంటాయి. ఇవన్నీ బేరీజ్ వేసుకుని అంచనా వేసుకున్న తరువాత మాత్రమే
నిర్ణయం తీసుకుంటారు భారత ప్రధానమంత్రి. వారికి భారత ప్రజలు పూర్తి సపోర్ట్గా నిలిచారు. ఇక రష్యా మనకి మిత్రదేశంగా ఉంది, చైనా పాకిస్తాన్కి సపోర్ట్గా ఉంది, తుర్కియాగా ఉన్న టర్కీ అంటే భారతదేశం నుంచి అత్యంత ఎక్కువ మంది పర్యాటకులకు వెళ్ళే దేశం ప్రస్తుతం పాకిస్తాన్ పక్కనే ఉంది. తన ఓడలను కూడా పాకిస్తాన్ సముద్ర జలాల్లోకి పంపిస్తోంది. అంటే యుద్ధం వస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ వైపే ఉంటుంది. అలాగే చైనా కూడా పాకిస్తాన్కి సపోర్ట్ అవకాశం కనిపిస్తోంది. ఎంతవరకు యుద్ధం వచ్చే అవకాశం ఉంది, ఏ విధంగా ఈసారి భారత్ తాలూకా ప్రతిస్పందన ఉండబోతోంది, ఒకవేళ యుద్ధమే జరిగితే ఇది ఖచ్చితంగా పాకిస్తాన్ ఓవర్ యాక్షన్తో పాటు